రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718 పాస్కోడ్ 7777. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. ఉపవాసానికి ఉన్న శక్తి మరి దేనికి లోకంలో లేదు. ఉపవాసం అంటే మీకు తెలుసు, దేవునితో వసించడం, దేవుణ్ణి గురిగా పెట్టుకోవడం, ఆయనతో కలిసి మనం మరి ఆయన సన్నిధి అనుభవించడం, ఆహారానికి దూరంగా ఉండి దేవుని దగ్గరగా ఉండడం. ఆహారం మీద ఉన్న ధ్యాస కంటే దేవుని మీద ధ్యాస పెట్టుకోవడం, ఆయన అడగడం, వేడుకోవడం. మరి ఇట్టి ప్రార్థన గురించి మనం నేర్చుకోవాలి. ముఖ్యంగా ఈరోజు నీ బిడ్డల కొరకు నువ్వు ఉపవాసం ఉండాలి. పిల్లలను గన్న తల్లిదండ్రులకు ప్రత్యేకమైన ఉపదేశం ఈరోజు. ఉపవాస ప్రార్థన, నీ బిడ్డల కొరకున్న ప్రార్థన. అంటే నీకు ఒక బాధ్యత దేవుడిచ్చినాడు ఈ లోకంలో. వివాహమైన తర్వాత సంతానము నీకు కలుగుతుంది. ఆ సంతానము నీకు దేవుని యొద్ద నుండి లభించింది. అది దేవుడు నిన్ను నమ్మి ఇచ్చిన బాధ్యత. కనుక ఈ శీర్షికలో ఈ ప్రసంగం చాలా ముఖ్యమైనది. ఉపవాస ప్రార్థన పిల్లల కొరకు నీవు విజ్ఞాపన చేయడం, అంటే యువర్ ఇంటర్సీడింగ్ ఫర్ యువర్ చిల్డ్రన్. పిల్లలకు కేవలము కడుపు నిండా తిండి పెట్టి, ఒంటి నిండా బట్టలు ఇచ్చి, ఫీజులు కట్టి, మరి చదువులకు పంపించి చాలా ఉన్నతమైన ఒక భవిష్యత్తు కావాలని కోరుకోవడంలో తప్పు లేదు. కానీ అంతకంటే మించిన పెట్టుబడి నీ బిడ్డల కొరకు చేయాల్సింది ప్రార్థన అనే పెట్టుబడి. దేవుని స్తోత్రం. యూ హ్యావ్ టు మేక్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా నీ బిడ్డలను పెంచాలి. ఎందుకంటే పిల్లలను దేవునికి ఇచ్చినాడు, కానీ అవి నీ పిల్లలు కాదు. దేవునికి మళ్ళీ నువ్వు తిరిగి అప్పగించాలి. అంటే నీ బాధ్యత నిర్వహించాలి నీ బిడ్డల పట్ల. కాబట్టి వారిని దేవునిలో పెంచుతావో, మరి దేశద్రోహులైపోతారో, లేక సమాజానికి కీడు తెస్తారో, మేలు తెస్తారో, అది నీ చేతుల్లో ఉంది. ఇంత పెద్ద బాధ్యత తల్లిదండ్రులకు ఇచ్చినారని మర్చిపోతారు. ఎందుకంటే సంఘాల్లో కూడా ఎక్కువగా చెప్పారు దీని గురించి. నన్ను అడిగితే సంఘాల్లో తప్పకుండా పిల్లలను పెంచే రీతి చెప్పాలి. పిల్లల కొరకు ఎలా ప్రార్థన చేయాలి, పిల్లల కొరకు ఎలాగ ఉపవాసం ఉండాలి, దేవుని పాదాలను ఎలా పట్టుకోవాలి, ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. యేసు ప్రభువే పిల్లల గురించి చెప్పినాడు. ఏమని చెప్పినాడంటే, ఈ చిన్నవారిలో ఒక్కరు కూడా నశించడము దేవుని చిత్తము కాదు. నీకు ఒకవేళ 4గురిని ఇచ్చినాడా, 5గురిని ఇచ్చినాడా, లేక ఒక్కరిని ఇచ్చినాడా, 2 ఇచ్చినాడా, దేవుడిని నమ్మినాడు, నీ చేతికి ఇచ్చినాడు. వారు నరకానికి వెళ్ళకూడదు, వారు పరలోకానికి వెళ్ళాలి. నీవు పరలోకంలో ఉన్నావు, నీ బిడ్డలు నరకంలో కాలిపోతున్నారంటే మరి మనం జవాబుదారులం కదా. కాబట్టి వారి శరీరానికి మాత్రం కాదు, వారి ప్రాణము, వారి ఆత్మకు కూడా రక్షకుడు యేసు ప్రభు. ఆయన శరీరాత్మ ప్రాణములను కాపాడే దేవుడు. కాబట్టి యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్లో ఒక శీర్షిక ఆరంభించినాను, తల్లి మరియు సాతానుపై దాడి. సాతానుడు నీ పిల్లలను మృంగడానికి సిద్ధంగా ఉన్నాడు.
వాడు నీ చేతున నీ బిడ్డను లాగడానికి, వాడు దాన్ని మింగివేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఇది మరి పాత నిబంధనలో కూడా ఇర్మియా ప్రవక్త ప్రవచిస్తున్నాడు. మరణము కిటికీల నుండి తొంగి చూస్తుంది, నీ బిడ్డలను ఏం చేస్తుంది? దొంగిలించేస్తుంది. యవనస్తులు చెట్ల మీద నుండి కాయలు రాలిపోయినట్టు రాలిపోతున్నారు. అపాయాలకు గురవుతున్నారు, కీడుకు గురవుతున్నారు. సాతానుడు వారిలో దూరిపోతున్నాడు. ఈరోజు నేను ఒక వాట్సాప్ చూసినాను. చాలామంది యవన పిల్లలు సాతానుకు పూజ చేస్తున్నారంట. క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగి వారు సాతాను వర్షిపర్స్ అయిపోయినారు. సాతాను ఆరాధన ఆరంభమైంది లోకంలో. పాశ్చాత్య దేశంలో చాలామంది యవనస్తులకు ఈ పిచ్చి పట్టింది. ఏంటంటే వారు సాటన్ వర్షిపర్స్, అంటే సాతానుకు పూజలు చేయడం. సాతాను బైబిల్ కూడా ఒకటి ఆరంభమైంది, సాతానుకు ఆరాధన. మరి ఇలాంటివి చాలా లోకంలో వ్యాపిస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి? మన బిడ్డలను కాపాడుకుందామా లేక అశ్రద్ధగా బతుకుదామా? మన బిడ్డలు బాగుంటే మనం బాగుంటాం కదా. ఎవరిని అడిగినా అంటారు, మేము బ్రతికేదే మా బిడ్డల కొరకమ్మా, మేము సంపాదించేదే మా బిడ్డల కొరకమ్మా, మా బిడ్డలు తప్ప మాకు ఇంకేముంది ఈ లోకంలో. ఈ మాటలు తల్లిదండ్రులు చెప్పడం మనం వింటూ ఉంటాం. కానీ ఏం చేస్తున్నాం? వాట్ ఆర్ వి డూయింగ్ ఫర్ అవర్ చిల్డ్రన్? మన బిడ్డల కొరకు మనం ఏం చేస్తున్నాం? లూకాసు వార్త 23:27లో యేసుప్రభు ఏమన్నాడు? యెరూషలేము కుమార్తెలారా, మీరు నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తం మీ బిడ్డల నిమిత్తం ఏం చేయమన్నాడు? ఏడుమన్నాడు. ఆ సిలువ మరణ ఆ వేళలో ఆ పటు బాధల్లో కూడా చాలా విలువైన మాట యేసుప్రభు పలికినాడు. అయినా చాలామంది తల్లులు అశ్రద్ధ చేస్తున్నారు. ఇదొక హెచ్చరికగా తీసుకోండి. గడ్డు రోజులు మన ముందున్నది, మనం ప్రవేశించినాం ఆల్రెడీ. కీడు మన చుట్టూ ఉన్నది. కీడు ఎప్పుడు కూడా చెప్పి రాదు. దొంగ ఎప్పుడు కూడా చెప్పి నోటీస్ ఇచ్చి రాడు కదా, హఠాత్తుగా వస్తుంది కీడు. మొన్న పేపర్లో చూసినాను, మరి వాట్సాప్లో కూడా పంపినారు. 6 ఏళ్ల బాబు మిద్ద మీద వాడు ఆడుతూ ఒక కరెంట్ పోల్ పట్టుకున్నాడు, అంతే. దాంట్లో వేలాడినాడు. ఎవ్వరు అతని సహాయకురాలు, చనిపోయినాడు 6 ఏళ్ల బాబు. అంటే ఇలాంటి ప్రమాదంతో నిండిన లోకంలో మనం ఉన్నాం. 2 భార్యాభర్తలు మంచి టాప్ బిజినెస్ పీపుల్ యునైటెడ్ స్టేట్స్లో సెటిల్ అయిపోయినారు. 2 యవన బిడ్డలు. మరి వీరికి ఏమైందో మనస్పర్ధలు తెలియదు. అలసిపోయి ఆఫీస్ నుండి వచ్చినాడు, ఏదో వాగ్వాదం అయింది. ఆమె సహనం కోల్పోయిందో మరి ఇతను సహనం కోల్పోయినాడో పిస్టోల్ తీసి ఆమెను గాలి చేసినాడు. ఇక్కడ గురిపెట్టి మంచిగా పచ్చని కాపురం. భార్యను చంపేసినాడు, బెడ్రూమ్ పోయి ఆయన కూడా కాల్చుకున్నాడు. 2 చనిపోయినారు. అప్పుడు 2 పిల్లలు ఏమైనారు? 16 సంవత్సరాలు 18 సంవత్సరాలు పాప బాబు. చూడండి, అనాథులుగా మారిపోయినారు. ఇలాంటి కీడుతో నిండిన లోకంలో మనం ఉన్నాం. ఒక 75 సంవత్సరాల తల్లి ఏడుస్తుంది ఫోన్లో ఈరోజు. ఎందుకంటే ఒకటే కుమారుడు గారాభంగా పెంచినారట. ఆస్తిపాస్తులని అన్ని పెట్టుబడులు పెట్టినామమ్మ, నా కొడుకు ఉన్నతంగా ఉండాలని ఎంత ఆశించి, ఒక్కటే ముద్దు చాలా లేట్గా పుట్టినాడని చాలా గారాభంగా పెంచినాము. కానీ ఇప్పుడు ఆ కుమారునికి లేని వ్యసనాలంటూ లేవు. తన భర్త చనిపోయినాడు, ఇప్పుడు వృద్ధాప్యంలో ఉంది, విధవరాలు, ఆరోగ్యం లేదు, ఆధారం లేదు. ఉన్న ఒక కొడుకు, మరి వాడు విచ్చలవిడి జీవితం, 40 ఏళ్ళైంది, ఇంకా పెళ్లి కాలేదు. ఉన్న ఆస్తిపాస్తులన్నీ అమ్ముకొని తింటున్నాడు. ఆమె మీద ఉన్న బంగారం అంతా పోయింది. మరి ఇప్పుడు ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు అన్నీ పోయినాయి. ఉన్న ఇండ్లన్నీ అమ్ముకున్నాడు, పొలాలు అమ్ముకున్నాడు, ఏం లేదు. ఇప్పుడు ఒక్క ఇల్లు ఉన్నది, అది కూడా వాడు అమ్మాలని వారి తల్లిని బాధ పెడుతున్నాడు, కొడుతున్నాడు. చూడండి, వృద్ధాప్యంలో మరి యవనస్తుడైన కుమారుని దెబ్బలు తినడం ఏంటి సంగతి? అందుకే నేను చెప్పేది, తల్లులారా మీరు దేవుని మాట వినండి, ఇప్పుడే జాగ్రత్తగా ఉండండి. తండ్రులకు కూడా చెప్తున్నాను. ఎందుకంటే పిల్లల చేత తండ్రులు తినే రోజులు వచ్చేసినాయి. ఇప్పుడు పిల్లలకు భయపడుతున్నారు, గజగజ వణుకుతారు పిల్లలు. 2 తల్లిదండ్రులు వచ్చినారు నా దగ్గర, 65 ఏళ్ళు దాటిన వాళ్ళు, రిటైర్డ్, మంచిగా మంచి వెల్ ఎడ్యుకేటెడ్ హై ప్రొఫైల్ ఉండే వాళ్ళు 2 వచ్చినారు. 3 రోజులైందంటే అన్నం తినకుండా వీధుల మీద పడి తిరుగుతున్నారు. వాళ్ళకి ఇల్లు లేనందుకు కాదు, పెద్ద ఇల్లు ఉన్నది కానీ ఇంటిలో అడుగు పెట్టాలని భయం. ఉన్న ఒక్క కుమారుడు, 2 బిడ్డల పెళ్ళిళ్ళు అయిపోయింది, వారు మంచిగానే ఉన్నారు. కానీ ఈ పిల్లోడు పక్క మహాదుర్మార్గుడు అయిపోయినాడు. కొడుతున్నాడంట. ఆ దెబ్బలు దాడలేక వీధుల మీదకి వచ్చేసినారు. డబ్బులన్నీ తీసుకుంటాడు, బలవంతంగా చెక్కు మీద సైన్ పెట్టి బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్ అంతా అయిపోయింది. ఏటీఎం కార్డు, వీళ్ళ ఏటీఎం కార్డు వాళ్ళ దగ్గరే ఉంటుంది, పాస్వర్డ్ చెప్పాల్సిందే, అంతే.
అంటే చూడండి ఎంత భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. మన పిల్లలను క్రమంగా పెంచాలి, పెంచిన వారు కూడా తృప్తి పడద్దు, ఇంకా వారు ఆత్మీయ జీవితంలో ముందుకు రావాలని ఒక తపన, ఒక కన్నీళ్ళు, ఒక దుఃఖం, ఒక బాధ, నొప్పి తప్పకుండా ప్రతి తండ్రికి తల్లికి ఉండాలి. మా పిల్లలు రక్షణ పొందినారులే, వారు దేవుని సేవ చేస్తున్నారు అని కూడా నువ్వు విశ్రమించే సమయం కాదు. ఎందుకంటే ఏ క్షణము సాతానుడు ప్రేరేపించి పాపంలో పడిపోతారో కూడా తెలియదు. కనుక నీ పిల్లలు బాగున్నారని నీవేం అనుకోకూడదు. పిల్లలకు ప్రార్థన చాలా అవసరం. కనుక ఈరోజు మీరు తప్పకుండా దేవుని మాట శ్రద్ధగా వినండి. ఎందుకంటే మనము ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటున్నాం. కొందరు ఇల్లు కావాలంటారు, వాకిలు కావాలంటారు, మరి ఇంకేదో కావాలంటారు. నేను అంటున్నాను, అన్నిటికంటే మొట్టమొదట మీ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. ఈ 40 రోజులు మీ ముందున్నది, కొద్దిగా కష్టపడండి. శ్రమ లేనిది మనకి ఆశీర్వాదాలు రావు. వీ హ్యావ్ టు ఎగ్జర్ట్ సమ్ ఎగ్జర్షన్ షుడ్ బి దేర్ ఆన్ యువర్ సైడ్. నువ్వు ఉపవాసం ఉండు, ప్రార్థన చేయి. ఒక తల్లిగా తండ్రిగా దేవుడు నీకు ఇచ్చినాడు నీ పిల్లల బాధ్యత. గాడ్ హ్యాస్ గివెన్ దట్ రెస్పాన్సిబిలిటీ టు యూ. డోంట్ ట్రై టు షిఫ్ట్ ద రెస్పాన్సిబిలిటీ టు సమ్ అదర్ పర్సన్. కట్టేసినామండి మేము ఆ సంస్థకు 1000 రూపాయలు, వాళ్ళే ఇక మా పిల్లల కొరకు ప్రార్థన చేస్తారని అనుకోకు. కందకు లేని నీ కత్తిపీటకు ఎందుకు వస్తుంది? నీకే లేదు నీ బిడ్డల గురించి చింత, ఇంకెవరో నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తారంటే అది ఒట్టి అపోహ. అది యూ బెండ్ యువర్ నీస్ బిఫోర్ గాడ్. నీవు మోకరించి నీ బిడ్డల కొరకు ఏడ్చి విలపించి ప్రార్థన చేయి. దేవుడు గగనం చీల్చుకొని నీ కుటుంబంలో దిగుతాడు. దేవుని స్తోత్రం. ఆయన కార్యాలు చేస్తే ఎవడు తిప్పి వేయగలుగుతాడు? సాతానుడు చిత్తుగా ఊడిపోతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాగ్దానాలను నువ్వు ఒప్పుకోవాలి. విశ్వాసమైన తల్లి ఒప్పుకోలనే పుస్తకం విడుదల చేసినాం 23వ తారీఖు జనవరి నెల. అంటే ఊరికే భయపడుతూ బిక్కుబిక్కుమంటే బ్రతకకుండా దేవుని మాటలు నీ నోటికి రావాలి అంతే. సాతాన్ని ఎదిరించడానికి 2 అంచులు గల ఆత్మ ఖడ్గము దేవుని వాక్యం. అది నువ్వు ఒప్పుకోవడం, యూఆర్ కన్ఫెసింగ్ గాడ్స్ వర్డ్. అప్పుడు నీకున్న భయము ఆందోళన తొలగిపోతుంది. నేను ఈ మధ్య ఆయుర్వేద షాపు జస్ట్ పుట్టి నడవడానికి అని పోయినాను. ఆయుర్వేద షాపు లోపల పోయినాను. అక్కడ జస్ట్ చూసినాను ఏమేమి ఉంది వీళ్ళ దగ్గర. అక్కడ ఒక సీసాలో కొన్ని తెల్ల బిళ్ళలు ఏర్చి ఉంది, రౌండ్గా కచ్చకాయలాగా ఉన్నాయి, చిన్నగా. నేను ఏంటయ్యా ఇది అంటే, ఇది వాటర్ ప్యూరిఫైయర్ అన్నాడు. ఏం చేస్తారు దీన్ని? నేను అనుకున్నది గోళీ మింగుతారేమో అని. కాదు, మింగేది కాదమ్మా. ఇది బిందెడు నీళ్ళలు కానీ ట్యాంకులలో కానీ డ్రమ్లలో కానీ ఒక్కటేస్తే చాలు నీళ్ళంతా పవిత్రమైపోతుందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే మీరు అనుకుంటారు ఒక్కరు ప్రార్థన చేస్తే ఏమవుతుంది, ఈ కుటుంబంలో నేను ఒక్కదాన్ని మొరపెడితే ఏమవుతుందని నువ్వు అనుకుంటావు కదా. నీ కుటుంబం అంతా పవిత్రమైపోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనుకుంటావు నేను ప్రార్థన చేస్తే దేశం బాగవుతుందా అని. నాకు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. అది చూసి నేను భద్రంగా తెచ్చి నా డెస్క్ దగ్గర పెట్టుకున్నాను. ఒక్కటి బిల్ల చాలంట డ్రమ్ము నీళ్ళు పవిత్రమై ప్యూరిఫైయర్ అన్నమాట. అది ఆ బిందె నీళ్ళంతా ప్యూరిఫై అవుతా. కుటుంబంలో ఒక్కరు ప్రార్థించినా ఆ కుటుంబానికి ప్రమాదం లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ట్రై టు ప్రే. ఒక్కరే ఉన్నానండి. చాలామంది అంటారు మా ఆయన రాడండి ప్రార్థనకు, నేనే చేయాలి. నువ్వే చెయ్యి, మీ ఆయన కూడా వస్తాడు. దేవుని స్తోత్రం. దేవుడు గొప్ప దేవుడు కదా. మరి దేవుని వాగ్దానాలు ఎందుకు సిస్టర్? దేవుని వాగ్దానాలు ఎందుకు మనం ఒప్పుకోవాలంటే దానికి ఒక ఆధారంగా పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథం 62లో ఒక మాటను చూడండి. యెషయా 62:7 ఐషియా 62:7 యెహోవా జ్ఞాపకకర్తలారా విశ్రమింపకుడి, ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతర దానికి ప్రసిద్ధి కలిగజేయ వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. నేనైతే ఈ మాట ఇలాగే తీసుకున్నాను. నా ఇంటిని కట్టేంత వరకు నేను దేవుని విశ్రమింపనీయను, నేను విశ్రమించను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు విశ్రమించొద్దట, ఆయనను విశ్రమింపనీయొద్దని. యెహోవా జ్ఞాపకకర్త అంటే దోస్ రిమైండ్ గాడ్ ఆఫ్ హిస్ ప్రామిసెస్ అని ఎన్నో వాగ్దానాలు ఇచ్చినాడు కదా. ఆ వాగ్దానాలన్నిటిని మనం ఏం చేయాలి? ఆయనకు గుర్తు చేయాలి. అలా చెప్పినావు కదా దేవా, నువ్వు నాకు ఈ మాట ఇచ్చినావు తండ్రి, నా బిడ్డల పట్ల ఈ కార్యాలు నేను చూడాలి ప్రభువా.
అని ప్రార్థన చేయాలి. రిమైండింగ్ గాడ్ ఆఫ్ హిజ్ ఓన్ ప్రామిసెస్. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని ఒక 10 పుటములు అంటే 10 డైరీల నిండా రాసుకున్నాను. నా గురించి, నా కుటుంబం గురించి, నా బిడ్డల గురించి, మరి నా ఇంటిని గురించి, దేవుడు ఇచ్చిన సేవ గురించి చెప్పిన మాటలన్నీ భద్రం చేసుకున్నా. ఈరోజు కూడా ఒక మరి గ్రంథం తీసుకొని చదివినాను. ఎంతో సంతోషం అనిపించింది. ఈ మాటలన్నీ దేవుడు నాకు ఇచ్చినాడు. ఆయన మాట తప్పని దేవుడు. దేవుని స్తోత్రం. ఆయన మార్పు లేని దేవుడు. అందుకే యూ హ్యావ్ టు కీప్ ఆన్ రిసైటింగ్ గాడ్స్ వర్డ్. దేవుని వాగ్దానాలు నీ నోటి ద్వారా వల్లిస్తుండాలి. నీవు జ్ఞాపకం చేసుకోవాలి. నీవు విశ్రమించొద్దు. దేవునికి జ్ఞాపకం చేయాలి. దేవుని కూడా విశ్రమింపనీయొద్దు. ఈ ప్రార్థన మన ఆయుధమై ఉన్నది. ఉపవాసము మన యుద్ధోపకరణమై ఉన్నది. సాతాన్ను జయించడానికి మన గొప్ప మరి మిస్సైల్ అన్నమాట అది. అంటే అది చాలా గొప్ప కార్యం. ఉపవసించి ప్రార్థన చేయడం నీ బిడ్డల కొరకు. ఈ దినాల్లో ముఖ్యంగా చాలా కష్టతరమైన రోజుల్లో మనం ఉన్నాం. ప్రార్థనకు ముందు నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఎందుకంటే మనం ఎవరం పరిపూర్ణం కాము. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా ఈ పిల్లలను పెంచడంలో నా ద్వారా కానీ నా భర్త ద్వారా కానీ ఏదైనా తప్పులుంటే క్షమించమని దేవుణ్ణి అడగాలి. దేవుని స్తోత్రం. లార్డ్ ఫర్గివ్ us if there was any mistake in rearing up my children. నా బిడ్డలను పెంచడానికి నాలో ఏదన్నా అవకతవకలుంటే దయతో క్షమించి మన్నించి నీ దయను నా బిడ్డల మీద కుమ్మరించమని ప్రార్థన తప్పకుండా చేయాలి. బిడ్డల కొరకు చేయాలి. బిడ్డల భవిష్యత్తు కొరకు చేయాలి. బిడ్డలకు రానున్న పార్ట్నర్స్, లైఫ్ పార్ట్నర్స్ ఎవరు? తప్పకుండా నీ తల్లిగా తండ్రిగా నీ నోటి నుండి ప్రార్థన చేయాలి. బికాజ్ వారి జీవితం అంతా వారికి దొరికే భాగస్వామి, జీవిత భాగస్వామి మీదనే ఆధారపడి ఉంటుంది. ఒక మంచి ఇల్లాలు నీ కుమారునికి దొరికిందంటే వాని జీవితాంతం వాడు ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉంటాడు. ఒక గయ్యాళి భార్యగా దొరికిందంటే వానికి మాత్రం నరకం కాదు, నీ వృద్ధాప్యంలో నీకు కూడా నరకం. కాబట్టి నీ బిడ్డలకు మంచి జతలను దేవుడు సిద్ధపరచడానికి నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యూ షుడ్ ప్రే దట్ యువర్ చిల్డ్రన్ గెట్ ద రైట్ స్పౌసెస్. చూడండి, నీ కుమార్తె కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఎందుకంటే దేవుడు మాట తప్పడు. నీ అభిలాషలన్నీ కూడా నెరవేరుస్తాడు. నీ హృదయంలో వచ్చిన మరి కోరికలు కూడా ఆయన తీరుస్తాడు. నీ బిడ్డల కొరకు ఎంతవరకు ప్రార్థన చేయాలి అని అడిగితే ఒక తల్లిగా నేను చెప్పగలను, నీ ఊపిరున్నంత వరకు నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మరి ఈ బిడ్డలకు నువ్వు చేసే గొప్ప పెట్టుబడి అది. గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ ప్రేయర్ ఫర్ యువర్ చిల్డ్రన్. చాలా కుటుంబాల్లో పిల్లలు కనబడకుండా అయిపోతారు. బయటికి పోతే పిల్లోడు తిరిగి వస్తాడో తెలియదు. కిడ్నాపింగ్ కేసెస్ చాలా ఎక్కువైపోయింది ఇప్పుడు. నిర్విచారంగా ఉండకూడదంట. సెన్స్లెస్ విమెన్, బాధ్యత రహితమైన తండ్రులుగా ఉండి పిల్లల గురించి ఏమి శ్రద్ధ లేకుండా ఉండకూడదు. సో మెనీ డేంజర్స్ ఆర్ లర్కింగ్. చుట్టూ ఎంతో ప్రమాదం ఉన్నది. పిల్లలు తప్పిపోతున్నారండి. భారతదేశంలో కొంత లక్షల మంది పిల్లలు తప్పిపోతారంట. వారు ఆచూకీ కూడా కనబడదు. అంటే నువ్వు ముందైతే స్కూల్కి పంపినాక తండ్రి అబ్బా పని అయిపోయింది స్కూల్కి పంపినా. ఇప్పుడు స్కూల్కి పంపినాకనే నువ్వు అలర్ట్గా ఉండాలి. అసలు ఏమవుతుందో తెలియదు. మొన్న చూసినాను, తండ్రి కారులో బాబుని ఎక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. రివర్స్ గేర్లో చిన్న పాప, తన సొంత కుమార్తె 20 నెలల పాప టైర్ కింద వచ్చింది, చనిపోయింది. తల్లి ఎక్కడుంది? ఎంత అశ్రద్ధ. తల్లి కిచెన్లో ప్యాక్ చేస్తుందాడు. నేను చెప్తున్నాను కదా, ఈ 2 కళ్ళు సరిపోదు ఆడవాళ్ళకు. తల నిండా కన్నులు ఉండాలి. దేవుని స్తోత్రం. దేవుడు ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు. హౌ టు మేనేజ్ ఎవ్రీథింగ్. ఒక పని చేసి అదే పని మీద ఏకాగ్రత కాదు. ప్రార్థన చేసినా నీవు మెలకగా ఉండాలి నీ పిల్లల గురించి. దేవుని స్తోత్రం. నేను చాలాసార్లు కళ్ళు తెరుచుకొని ప్రార్థన చేస్తాను. ఎందుకంటే ఐ విల్ బి అలర్ట్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్. ఇంట్లో కూడా కళ్ళు తెరిస్తే ఉంటుంది. నేను కనబడేది అందరికీ కళ్ళు తెరిచి ఉందని, కానీ నాకు ప్రార్థన ధూపంలాగా దేవుని సన్నిధిలో పోతుంది నేను చేసే ప్రార్థన. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ మై ప్రేయర్స్. దేవుని స్తోత్రం. కుంపటిలాగా నీ గుండె మరి మారిపోవాలి. అందుకే తెగక ప్రార్థన చేయాలి. మరి ఇంకోటి చూసినప్పుడు పిల్లలు చాలా అనారోగ్యానికి గురవుతున్నారు. ఎందుకు అనారోగ్యానికి గురవుతున్నారు? దేవుడిచ్చిన పిల్లలకు చక్కగా వండి పెట్టడం లేదు. అటు ప్రార్థన లేదు, ఇటు శ్రమ లేదు. నీ పిల్లలు ఎట్ట పైకి వస్తారు? ఏడ్చిండంటే చాక్లెట్ ఇచ్చేస్తారు అంతే. ఏడ్చి వాడు ఏది కొండ మీద కోతుంది ఏమంటే ఇది ఇచ్చేస్తారు, అయిపోయింది. చందమామ కావాలంటే రెడీ.
అంటే అలా కాదు కదా పిల్లలు పెంచేది, అడిగిందన్నీ ఇచ్చుకుంటా. పిల్లలకు ఒక క్రమశిక్షణ లేదు. ఈ క్రమశిక్షణ తీసుకుని రావాలంటే మళ్ళీ నువ్వు ప్రార్థన చేసి తెలివి పొందుకోవాలి కదా. నాకు అనిపించింది పరిశుద్ధ గ్రంథంలో మరి జ్ఞానం ఒకటి దేవుడు ధారాళంగా అడిగిన వారికి ఇస్తాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పిల్లలకు చక్కగా వండి పెట్టి శ్రద్ధ చూపి, ఎంత శ్రద్ధగా దేవుడిచ్చిన బిడ్డలను పెంచాలి ప్రార్థనాపూర్వకంగా. అందుకే ఇక్కడ తల్లులు ఎవరైనా ఉపవాస ప్రార్థన అయినాక 2, 3, 4 అక్కడ నిలబడి మాట్లాడితే వెంటనే కెమెరాలో చూసి నేను గద్దిస్తాను అన్నమాట. ప్రార్థన కాగానే ఇంటికి వెళ్ళిపోవాలి, ఇంటి పనులు చేయాలి. ఈరోజు ఒక స్త్రీ వచ్చింది నా దగ్గర, చాలా దూరం నుండి వచ్చింది. అమ్మ అపాయింట్మెంట్ కావాలా మీతో ప్రార్థన చేసుకోవాలని. ఆమెకు 4 ఆడపిల్లలు, ఒక్కరు కాదు, 2 కాదు, అందరు 25 దాటినారు. ఇంకా పెళ్ళిళ్ళు ఏం కాలేదు, సెటిల్ కాలేదు. ఎంత బాధ్యత అనిపించింది నాకు. ఫిలిప్పుకు కూడా 4 కుమార్తెలు, కానీ 4 కూడా వారు ప్రవక్తలంట. హల్లెలూయా. అంటే ఎంత చక్కగా పెంచుకున్నాడు. ఫిలిప్ ఏమో దేవుని సేవకుడు. ఆ తల్లి ఎంత శ్రద్ధ కలిగి పెంచితే 4 ఆడపిల్లలు భక్తురాళ్ళు అయిపోయినారు. హల్లెలూయా చెప్దామా ఒకసారి. ఇక్కడ 4 ఆడపిల్లలు, ఎవరు సెటిల్ కాలేదమ్మా. నా భర్త తిరుగుతున్నాడమ్మా, స్త్రీలోలుడమ్మా. నేనేం చేయాలమ్మా? నువ్వేం చేయాలి? ఆమెకు నా సమయం 1 గంట కంటే ఎక్కువగా ఆమెతో నేను గడిపి ఆమెను మంచిగా సిద్ధపాటు చేసినాను. హౌ టు ట్యాకిల్ దిస్ ప్రాబ్లం. ఇది ఎలాగో నీవు నీ కుటుంబాన్ని కట్టుకోవాలని నేర్పించిన. నా సమయం పోయినా పర్లేదు, ఒక కుటుంబాన్ని కట్టడం దేవునికి ప్రీతికరం కదా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, తప్పకుండా నీ పిల్లలు దారి తప్పకుండా, యువర్ చిల్డ్రన్ షుడ్ నాట్ బికమ్ వేవర్డ్. ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తున్నారు చాలా ఉన్నవాళ్ళు. 1200 మంది చిన్న బిడ్డలు దొరికినారంట, డ్రగ్స్తో పట్టుబడ్డారట. బ్యాగులల్లో పాకెట్ల అంతటి దాచుకున్నారట. డ్రగ్స్కు బానిస అయిపోతున్నారు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని మరి ప్రార్థన చేసిన వారు ఎప్పుడు ఓడిపోరు. అందుకే అన్నాడు, విసుకక నిత్యం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తూనే ఉండాలట, చేస్తూనే ఉండాలి. 1 అరగంట మోకరించి ప్రార్థన చేస్తే సరిపోదు. కీప్ ఆన్ ప్రేయింగ్, కీప్ ఆన్ ప్రేయింగ్. అదే నీ లక్ష్యం అన్నమాట. చూడండి, చాలామంది స్త్రీలను చూస్తే అటు ప్రార్థన చేయరు, ఇటు ఇంటి పట్టు ఉండదు, బొమ్మల్లాగా తయారయ్యి తిరుగుతూ ఉంటారు. అటు ఇటు, ఆ ఇంటికి ఈ ఇంటికి, ఆ బజారుకు ఈ బజారు. అయ్యో మీకు శ్రమ. నెత్తి బాదుకొని ఏడ్చే రోజులు దగ్గరే ఉంది. పిల్లలు గంటే సరిపోదు కదా. ఆ పిల్లల గురించిన శ్రద్ధ నీకు లేదా? అంటే సదురుకొని పోతారు బంధువుల ఇంటికి. ఎవరిదో పెళ్ళి, నీకేంటంటే నువ్వు లేకుంటే ఆ పెళ్ళి కాదా? చాలా ఇంపార్టెంట్. నువ్వు అక్కడ ఉండడం, పెళ్ళికి పోవాలి, పేరెంట్కి పోవాలి, దానికి పోవాలి, నలుగురికి పోవాలి, ఉయ్యాలు వేస్తే పోవాలి, పెద్ద మనిషి అయితే పోవాలి. బుద్ధి లేని స్త్రీలు భర్తను పిల్లలను వదిలేసి వెళ్ళిపోతారు. నేను ఎందుకు చెప్తున్నాను? ఇది ఆత్మ ప్రేరణ ద్వారా చెప్తున్నాను. యు ఆర్ రూయినింగ్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు. శ్రద్ధ లేదు. నీ బాధ్యతలు నిర్వహించాలి, నీ విధులు చక్కగా నిర్వహించాలి, నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. ఆ తిరిగే సమయం, ఆ మాట్లాడే సమయం ప్రార్థనా గదిలో నువ్వు మూలుగుతూ ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రార్థన ఎంత విలువైంది. తల్లి కార్చే కన్నీటిలో ఎంత శక్తి ఉంది. నేను చాలామంది భక్తుల చరిత్ర చదివినాను. చాలా మట్టుకు భక్తుల వెనుక ఒక ప్రార్థించే తల్లి కనబడింది. దేవుని స్తోత్రం. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. కాబట్టి నీవు దేవుని కార్యము నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పిల్లల మధ్యలో, నీ భర్త పట్ల నెరవేరేంత వరకు దేవుని విశ్రమింపనీయొద్దు. నువ్వు కూడా విశ్రమము తీసుకో. హల్లెలూయా. కీప్ రిమైండింగ్ గాడ్ ఆఫ్ హిస్ ప్రామిసెస్. తర్వాత నీ ప్రవర్తన కూడా చక్కబరుచుకోవాలి. అపవిత్రమైన పెదవుల నుండి వచ్చే ప్రార్థన దేవుడు అంగీకరించాడు. సెట్ రైట్ బిఫోర్ గాడ్. నేను ఆ స్త్రీకి చెప్పిన, నువ్వు సరిగ్గా కావాలి, నువ్వు ఈ కుటుంబం బాగుపడాలి, 4 పిల్లలకు చక్కని సంబంధాలు రావాలి, నీ బిడ్డలను చూడాలి, నీ భర్త మారుమనసు పొంది మరి ఆ యొక్క వ్యభిచార పాపం నుండి విడిపింపబడాలంటే నువ్వు ప్రార్థన మానొద్దమ్మా. నువ్వు చాలా ప్రార్థన చేయాలి, చాలా ఓర్పు కావాలి. పడగొట్టుకోవడానికి ఎంతసేపు, కట్టుకోవడానికి ఒక జీవితం బలి కావాలి. అవునా కదా? ఒక జీవితం సమర్పించుకోవాలి. కాబట్టి మరి ఈరోజు చాలా శ్రద్ధగా వినాలి. ఒక ప్రార్థన చేసే తల్లి శక్తి,
ప్రార్థన చేసే తండ్రి యొక్క శక్తి అది వర్ణించడానికి కూడా వీలు కాదు. దేవుని స్తోత్రం. ద పవర్ ఆఫ్ ఎ ప్రేయింగ్ పేరెంట్ ఈస్ సో గ్రేట్ దట్ ఇట్ కెన్ ఆల్టర్ ద లైన్స్ ఆన్ యువర్ చైల్డ్స్ ఫోర్ హెడ్. నీ బిడ్డ తలరాతను మార్చేదే నీ ప్రార్థన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి చాలా జాగ్రత్తగా బిడ్డలను పెంచాలని తెలియజేస్తున్నాను. మరి నీవిచ్చే ఆ ఉపదేశానికి కూడా వారు బరువు కట్టాలి. పిల్లలతో అల్లాటప్పగా మాట్లాడడం, సరసోక్తులు చేయడం, లేకుంటే ఏదో అలా కాకుండా కొద్దిగా బరువుగా అంటే యూ షుడ్ బి వెరీ డిసిప్లిన్ ఇన్ యువర్ వే. వారు నిన్ను చూస్తూ ఉన్నారు కాబట్టి నువ్వు చక్కని మాదిరి నీ బిడ్డలకు చూపెట్టాలని కూడా ప్రభు దాసురాలుగా మీకు తెలియజేస్తున్నాను. పిల్లలు చాలా చెడిపోతున్నారు. వారు అనారోగ్యంతో కృంగిపోతున్నారు. చాలామంది డిప్రెషన్లో వెళ్ళిపోతున్నారు. పిల్లలు భయంతో కూడా కృంగిపోతున్నారు. రోగాలు వారిని సోకుతుంది. కొందరు పిల్లలు పాపంలో పడిపోతున్నారు. మరి ఇలాంటి సమయాల్లో ఒక తల్లిగా తండ్రిగా నీ బిడ్డలను రక్షించుకోవాలంటే తప్పకుండా నీకు ప్రార్థన జీవితం చాలా అవసరం. ఉపవసించడం చాలా అవసరం. ఉపవాసం ఎలా ఉండాలి అంటే నీ శరీరం తత్వం అనుసరించి నువ్వు దాన్ని మేనేజ్ చేసుకోవాలి. ఉపవాసము ప్రెగ్నెంట్ లేడీస్ ఉండకూడదని తెలుసు మీకు. దోస్ ఆర్ ప్రెగ్నెంట్ డోంట్ ఫాస్ట్. దోస్ ఆర్ సిక్ డోంట్ ఫాస్ట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఇనఫ్ ఫెయిత్. నీకు తగినంత విశ్వాసం లేకుంటే నువ్వు ఉపవాసం ఉండకుండా ఉండడం మేలు. ప్రార్థనన్నా చేయి. నీకు ఏదైనా రుగ్మత ఉంది, నువ్వు ఏదో మెడిసిన్స్ వేసుకుంటే అటు వారు ఉపవాసం ఉండకూడదని డాక్టర్ సలహా ఇస్తున్నారు. కానీ వీటన్నిటినీ అధిగమించింది నీలో ఉన్న విశ్వాసం. విశ్వాసం లోకాన్ని జయించే విజయం. దేవుని స్తోత్రం. కాబట్టి మీ జాగ్రత్తలు మీరు తీసుకొని తప్పకుండా దేవునికి సమీపంగా ఉండాలి. అంతే ఉపవాస ప్రార్థన యొక్క మరి భావం. ఈ భయంకరమైన చివరి రోజుల్లో పిల్లలు అవిధేయత చూపుతున్నారు. మాట వినడం లేదు. 3 ఏళ్ల బాలుడు కూడా మాట వినడం లేదు. రా నాన్న అంటే ఎందుకు అని అడుగుతాడు కదా. మొట్టమొదటి ప్రశ్న రా బిడ్డ అంటే అది పాపను. ఇప్పుడు ఆడపిల్లలు పెంచడం చాలా కష్టమైంది. తల్లులే మరి వారి శరీరాలు కూడా ఎక్స్పోజ్ చేసే అటువంటి డ్రెస్సులు కొనియడం, అది ఎంత పిచ్చి తల్లి దేవా, నాకు అర్థం కాదు. కొన్ని డ్రెస్సులు చూస్తే నాకు అసలు అర్థం కాదు. ఈ లాజిక్ ఏంటో అర్థం కాదు. ఎందుకంటే ఇక్కడ మాత్రం పెద్ద ఖాళీ, ఇక్కడ కూడా ఖాళీ అంట. అదేం అందము. అది కొనడానికి సిద్ధంగా ఉన్నారు తల్లిదండ్రులు. ఇదేంది ఇక్కడ అసలు ఈ జాయింట్కు చలి తగిలినా ఎండ తగిలినా చాలా ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తుందని ఆ తెలివి లేదు. చూడండి, మీ జ్ఞానము దేవుని యొద్దండి పొందుకొని మీ పిల్లలతో వ్యవహరించాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మాట వినడం లేదు. నీ పిల్లలు నీ మాట వినాలంటే నువ్వు మొట్టమొదట దేవుని మాట వినాలి. అవునా కదా? అవునా? ఎంతమంది మీరు మొదట మీ దేవుని మాట వింటే మీ బిడ్డలు దేవుని మాట మీ మాట వింటారని ఎంతమంది అంగీకరిస్తారు? థ్యాంక్ యూ. నాకు అబ్రహాము గుర్తొస్తాడు. తన ఏకైక కుమారుని బలి అర్పించడానికి మొరియా పర్వతానికి తీసుకొని వెళ్తే అసలు కొందరు అంటారు బైబిల్ పండితులు అతనికి అప్పటికే 30 ఏళ్ళు దాటింది. 30 ఏళ్ళు దాటిన మరి యవనస్తుడు ఒకే ఒక కుమారుడు, వార్ధక్యంలో దేవుడు అనుగ్రహించిన కుమారుడు, రమ్మంటే వచ్చేసినాడు. గాడిద గంటగంట కట్టినాడు. పోదామంటే పోస్తున్నాడు. తండ్రి తొడుగోళ్ళు వెళ్తున్నాడు. అక్కడ అబ్రహాం వెళ్ళి కట్టెలన్నీ వేరిస్తే ఎందుకని అడిగినాడు ఒకసారి. బలి అర్పణ అంటున్నావు కదా, బలి అర్పించడానికి కట్టెలు ఉంది, నిప్పు ఉంది, ఇంకేముంది, కత్తి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ గొర్రె కనబడతలేదు. గొర్రె పిల్ల అంటే అబ్రహాం ఏమన్నాడు? యెహోవా గాడ్ విల్ ప్రొవైడ్. ఇంత విశ్వాసం చూడండి. అయితే మరి గమ్మునున్నాడు అనమాట. తండ్రి ఆ మాట చెప్తే గమ్మునున్నాడు. తీరా పోయిన తర్వాత కట్టెలన్నీ పేర్చి బలిపీఠం కట్టిన తర్వాత ఎక్కువ బలిపీఠం మీద కంటే అప్పుడేమని అన్నాడా? అంత యవనస్తుడు ఎక్కి గమ్మున పడుకున్నాడు. నాకు అనిపిస్తుంది అసలు ఎవరా బలిపీఠం మీద పడుకుంటారు? ఎన్ని ప్రశ్నలు అడగాలి కదా సాధారణంగా. ముసలిని పిచ్చి పట్టిందంటారు. ఈ దినాల్లో అయితే అసలు అటువంటి పని చేయకముందే వీడు మెంటల్ అంటాడు. తల్లిని మెంటల్ అంటాడు, తండ్రిని మెంటల్ అంటాడు. కానీ పండుగవాడి పడుకున్నాడు. అంటే నాకు అనిపించింది, ఐ జస్ట్ థాట్ ఆఫ్ ఇట్. నేను కొద్దిగా ఆలోచించినప్పుడు ఇంతటి విధేయత ఇస్సాకుకు ఎలాగొచ్చిందంటే అబ్రహాముడు అంతటి విధేయత చూపెట్టేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
When you obey God implicitly, definitely your children have to obey. నిన్ను విధేయత చూపాల్సిందే. ఫార్ములాస్, గాడ్స్ ఫార్ములాస్ నెవర్ గో రాంగ్. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా జీవించాలి, మంచి మాదిరి చూపెట్టాలి, వారి కొరకు విలపించాలి, ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి. నీ బిడ్డలు మంచి చక్కని బ్రతుకులు బ్రతకాలని ఆశ కలిగి ఉండాలి. మరి ఇక్కడ తిరుగుబాటు ధోరణి పిల్లలకు ఉన్నది, దాని కొరకు ప్రార్థన చేయాలి. వంకర నడవడికి ఉన్నది. చాలామంది పిల్లలు ఇంటికి సరిగ్గా సమయానికి రారు. ఎందుకు పిల్లలు సమయానికి రావడం లేదు? ఆ శ్రద్ధ ఉందా పిల్లలకు? వస్తాడులే, వాడు వస్తాడులే, వాడు అంతేలే. ఒక తల్లి అంటుంది, వాడు అంతేనంట. స్కూల్కి పోయి ఎంక్వైరీ చేసి పిల్లోడు వస్తున్నాడా లేదా, లేక వాడు ఎలా చదువుతున్నాడు, ఇవన్నీ కనుక్కోవడానికి ఎక్కడుంది? తల్లిదండ్రులకు సమయం లేదు. వంకర మార్గంలో పిల్లలు ఉన్నారు. దుష్ట సాంగత్యం. నీ పిల్లలు చెడు సాంగత్యంలో ఉన్నప్పుడు నువ్వు తల్లిగా ఏం చేస్తున్నావు? నువ్వు దేవుని బిడ్డవు, విశ్వాసరాలు, బైబిల్ చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, సరే. కానీ నీ పిల్లలు చెడు సాంగత్యంలో పోయినప్పుడు యాజ్ ఎ పేరెంట్ వాట్ ఈజ్ యువర్ డ్యూటీ? పోతే పోన్లే, వాని దోస్తులు ఇంటికి వస్తున్నారు, వీడు ఇళ్ళకి తిరుగుతున్నారు, ఏ పట్టు లేదు. నాకు ఇంకా గుర్తుంది, నా పెద్ద కుమారుడు, నేను చెప్పినాను పలాని వ్యక్తితో నువ్వు సాంగత్యం చేయొద్దని చెప్పాను. వాని పాపం 12 సంవత్సరాల వయసు నా పెద్ద కుమారుడు. నేను బ్యాంకులో పనిచేసి అలసిపోయిస్తున్నాను, అలసిపోయినా, చాలా టెన్షన్. పొద్దున్న ఇక్కడంతా సేవలు చూసి, ఇంట్లో పని చూసి, బ్యాంకు పోయి ఆ లెక్కలన్నీ చేసి ఇంటికి వచ్చి అలసిపోయినాను. నేను రావడం నేను చూసినాను అనమాట. వాడు నువ్వు ఎవరితో సాంగత్యం చెయ్యొద్దు అన్నాను, వానితో ఆడుతున్నాడు. ఇంటికి వెళ్ళాను, రమ్మన్నాను, అంతే వచ్చేసినాడు. భయపడిపోయినాడు. ఒక్క దెబ్బ కొట్టినాను, కట్టెతో, ఉట్టి చేత్తో కొట్టాను. ఎప్పుడు కట్టే ఉండేది మా ఇంట్లో, కేన్ స్టిక్ కొన్నాను, కేన్ స్టిక్ కొన్నాను. అయితే కొని పెట్టినాను అంటే అవసరం పడుతుంది. 12 సంవత్సరాల వరకే కొట్టడం కూడా, దాని తర్వాత నిన్ను కొడతారు, జాగ్రత్త. కాబట్టి అప్పటి వరకు మొగ్గలోనే ఉంచాలి. మొగ్గలో వంగంది చెట్టు అయి వంగుతుందా? ఒక్క దెబ్బ కొట్టినాను, చక్కగా చేసినాను. వాడు మొన్న కూడా అన్నాడు, అమ్మ ఒక్క దెబ్బతో అసలు ఇంతవరకు ఏ సాంగత్యం ఎక్కడ లేకుండా చేసేసావు నన్ను, ఇంతప్పుడు 35 సంవత్సరాల వయసు. అంటే పిల్లలు చెడు సాంగత్యంలో పడేటప్పుడు తల్లిగా తండ్రిగా చాలా అలర్ట్గా ఉండాలి. వాడు ఎవరితో తిరుగుతున్నాడా? ఈరోజు కూడా ఒక తల్లి ఫోన్ చేసి, అమ్మ పోలీసులు పట్టుకుపోయినారు నా బిడ్డను. ఎందుకు పట్టుకుపోయినారమ్మా? ఏం లేదమ్మా, వాని ఫ్రెండ్స్ ఏదో తప్పు చేసినారంట, ఫ్రెండ్స్ దొరకలేదంట, వీడు దొరికిండంట, వీడిని పట్టుకొని పోయిందంట. చూసినారా కీడెట్టు వస్తుంది? నీ బిడ్డ జైల్లో పడి పప్పు కూడా తింటే నీకు నెమ్మది ఉంటుందా? కనుక శోధనలో ప్రవేశించక ముందే నువ్వేం చేయాలి? మెలకోగలిగి ప్రార్థననే కంచె వేసేయాలి, వలయం. మరి తర్వాత భక్తిహీనత, అస్థిరత, క్రూరత్వం, క్రూరులుగా పిల్లలు మారిపోతున్నారు. దే ఆర్ బికమింగ్ రూడ్ వితౌట్ మేనర్స్. నేను అంటున్నాను కదా, పెద్దవాళ్ళు వస్తే కూడా నిలబడడం లేదు ఈ దినాల్లో పిల్లలు. అదే చూసుకొని ఉంటారు, ఇదే చూసుకొని. ఎన్ని యాక్సిడెంట్స్ అయిపోతుందో, ఇంట్లో మర్యాద ముచ్చట ఏం లేదు. చాలా జాగ్రత్త బ్రతకాలి. డేస్ ఆర్ వెరీ వెరీ బ్యాడ్. మరి మూర్ఖత్వం, ప్రేమ వ్యామోహాలు. మా దినాల్లో ప్రేమ అంటే ఒక వ్యక్తిని ప్రేమించి ఆ ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం. నేను అంత మట్టుకే విన్నాను, కానీ ఒక్క గుండెలో ఇన్ని చేంబర్స్ ఉంటాయని నాకు తెలియదు. నాయన ఇప్పుడు ప్రేమిస్తావు, రేపు ప్రేమిస్తావు, ఎల్లుండి ప్రేమిస్తావు, మారుతూ ఉంటావు అంటే ఇది ప్రేమనా, ఇది ఇంకేదన్నా? అంటే అంత దిగజారుడైపోయిందన్నమాట సమాజం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ బిడ్డల నడవడికను గమనిస్తూ ఉండాలి, నిద్రపోకూడదు నీవు. ఆమె తన ఇంటి వారి నడతలను ఏం చేస్తుందట? బాగా కనిపెడుతుందట. తర్వాత పిల్లలు షికార్లు. చిన్న బిడ్డను ఒక తల్లి ప్రేయర్ రిక్వెస్ట్ తెచ్చి నాకు ఇస్తుంది, అమ్మా 12 ఏళ్ళ బిడ్డను నేను పిక్నిక్ పంపినాను, అందరు పంపుతున్నారు కదా, అందరితో పాటు నేను పంపించినాను. ఇంటికి వచ్చేలోగా పిల్లకు ఫిట్స్ వచ్చేసిందట, పడిపోయిందట సమస్యలు. ఏమైందో తెలియదమ్మా సమస్య. అంటే ఇలాగ జాగ్రత్త బ్రతుకు.
మీకు సంగతి చెప్తే మీరు నవ్వుతారు. నన్ను ఎప్పుడు పిక్నిక్ పంపలే మా అమ్మ. దేవునికి వందనాలు. అసలు అలాంటివి లేనే లేకుండా అంత చాలా స్ట్రిక్ట్గా పెరిగినాం మేము. మరి సెల్ ఫోన్లు కొనియడం పిల్లలకు కొనియకుంటే వాడు చాలా అల్లరి చేస్తాడమ్మా. ఒక తల్లి అంటుంది, ఇక్కడ మాకు స్టాఫ్గా ఉండిందా, ఏడుస్తుంది నా దగ్గర వచ్చి. ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మో ఖరీదైన సెల్ ఫోన్ కొనిచ్చి నన్ను నా బిడ్డ, వాడు కాలేజ్ పోవడం లేదు, బీటెక్ డబ్బులు కట్టి డొనేషన్ కట్టి పంపించినాం, కాలేజ్ పోవడం లేదు, సెల్ ఫోన్ కొనిచ్చినాం. వానికి కాలేజ్ పోరా కొడుక అంటే పోవడం లేదు, వాడు చెడు సాంగత్యం తిరుగుతున్నాడు. తీరా మేము అడిగినప్పుడు ఆ సెల్ ఫోన్ కొనిచ్చిన 60,000 రూపాయల సెల్ ఫోన్ తీసి ఒక్కడు కొడితే కింద పగిలిపోయిందంట. ఇప్పుడు పగిలిపోతే సమస్య తీరలేదు, పగిలిపోయినందుకు తిరిగి ఒకటి కొత్తది కొనియాలని మళ్ళా చాలా వేధిస్తున్నాడు, బాధిస్తున్నాడు. ఆ ఇంట్లో నెమ్మది ఎలాగొస్తుందండి? నేను చెప్పేవన్నీ జరిగే కార్యాలే కదా, మీ ఇళ్లలో జరుగుతుంది కానీ బయట చెప్పడం లేదు ఎవరు. ఇవన్నీ జరుగుతుంది. దేవుని బిడ్డలు అందుకే చాలా జాగ్రత్తగా బ్రతకాలని మరి ప్రభు ఉద్దేశిస్తున్నాడు. డబ్బులు దుర్వినియోగం చేస్తున్నారు పిల్లలు, కష్టపడి నీ సంపాద్యాన్ని వారు పాడు చేస్తున్నారు. నువ్వేం చేస్తున్నావు? వాట్ ఆర్ యూ డూయింగ్? ఎంతెంత అడుగుతారు? ఎక్కడ నుండి తెస్తావు వీళ్ళ ఆశలు నెరవేర్చడానికి? నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు అంటే, యూ క్యాన్ బైండ్ దిస్ ఇన్ ప్రేయర్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భూమి మీద నువ్వు దేన్ని బంధిస్తావో అది పరలోకంలో తప్పకుండా బంధింపబడుతుంది. హల్లెలూయా. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అడిగిందంతా ఇచ్చి వాణ్ణి వ్యసనాలకు గురి చేసేది నీవే. కాబట్టి నీ మాటలో శక్తి ఉండాలి. నీవు వాణ్ణి చర్యలను బంధించడానికి దేవుడు నీకు అధికారం ఇచ్చినాడు. ఎందుకంటే నువ్వు ప్రేమగా పెంచుకున్నావు, కష్టపడినావు నీ బిడ్డల కొరకు. ఇంత కష్టపడిన తల్లివి తండ్రివి ప్రార్థన చేస్తే నీకేం పోతుంది? ఇంకా కొద్ది కూడా కష్టం. ఒక పూట మానేసి ప్రభు పాదాలు పట్టుకుంటే తప్పేముంది? 18 సంవత్సరాలు ఇంకా రాలేదు, 14 సంవత్సరాలు ఉన్నప్పుడే నా కొడుకు ఒకరోజు నేను ఆఫీస్ పోతానికి తయారైనాను, మమ్మీ నాకు బైక్ కావాలి. నేను నీకు వయసు రాలేదు కదా, లైసెన్స్ ఇవ్వరు కదా, బైక్ అడుగుతున్నావు ఏంటిరా అంటే, నాకు బైక్ కావాలి అంతే. సరే ఇస్తానని చెప్పి నేను లోపల పోయి గొల్లెం వేసుకొని శాపపరుచుకొని ప్రార్థన చేసి ఆ ఆశ అదేంటో అది ఆ బైక్ అనే మాటను నేను బంధిస్తున్నానని అన్నాను. బయటకు వచ్చినాను, గమ్మున ఉన్నాడు అన్నమాట. చదువుకొని కాలేజ్ వెళ్ళిపోయినాడు, స్కూల్కి వెళ్ళిపోయినాడు. ఎంత ఆశ్చర్యం అంటే, ఆ రోజు నేను కన్నీళ్లతో ప్రార్థన చేసి బంధించిన ఆ మాట వాడు 25 ఏళ్ళు వచ్చిన తర్వాత డెలాయిట్ కంపెనీలో మంచి ఉద్యోగం దొరికిన తర్వాత బైక్ కొనుక్కున్నాడు. దేవుని స్తోత్రం. అంటే ఆ తల్లి కట్టే అధికారం ఉన్నదా? ప్రార్థనలో అట్టి శక్తి ఉన్నదని చెప్పగలను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత సినిమాలు, మాదక ద్రవ్యాలు, చాలా డ్రగ్స్ సేల్లో ఉంది. నీ పిల్లలు మరి అవన్నీ జోబులో పెట్టుకొని తిరుగుతున్నారు, చెడు సాంగత్యంలో అవన్నీ కూడా మింగుతున్నారు. పేగులు, దేవుడు నిర్మించిన అవయవాలన్నీ కూడా చెడిపోతుంది. అకాల మరణాలకు గురవుతున్నారని నువ్వు తెలుసుకోవాలి. దుర్వ్యసనాలకు బానిసవుతున్నారు. పోర్నోగ్రఫీ ఇప్పుడు ఈ దినాల్లో చాలా గొప్పవారి ఇంటిలో చాలా గదులు ఉంటాయి, పిల్లలకు ఒక్కొక్క గది ఇచ్చేస్తారు. ఇది నీ గదిరా, నువ్వు వాడుకో. వాడు గొల్లెం వేసుకొని వాడు చేసే కార్యాలు దేవుడు ఎరుగు. వాడి ఇంటర్నెట్, వాడికి డెస్క్ మరి కంప్యూటర్ సిస్టమ్ ఇవన్నీ ఉంటే వాడు చూడని అశ్లీల మరి చిత్రాలన్నీ కూడా చూస్తూ వాని మనస్సు, వాని హృదయం అంతా చెడిపోయిందన్నమాట. ఇవన్నీ ఎట్లా భరిస్తాం మనం తల్లిదండ్రులుగా? అందుకే కదా ఇక్కడ తల్లుల సహవాసం అని, ఉపవాస ప్రార్థన అని ఇవన్నీ పెట్టేది. అందుకే మీరు గమనించాలి, స్వలింగ సంపర్కం అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది. సొదొమ గొమొర్రాలో జరిగిన పాపాలన్నీ ఇప్పుడు విడుదలైపోయింది. సేటన్ హ్యాస్ అన్లీష్డ్ ఇట్స్ పవర్ ఓవర్ గాడ్స్ చిల్డ్రన్. దేవుని బిడ్డల మీద కూడా ప్రయోగాలు చేస్తుంది. అది కుటుంబాల్లోకి ప్రవేశించి నేను చెప్పిన దర్శనం, అది కొండ చిలువలన్నీ కూడా ఒక్కొక్క గృహంలోకి ఏం చేస్తుంది, అది వచ్చేస్తుంది. కాబట్టి నువ్వు ఈ శక్తిని పొందుకోవాలి, వీటిని అడ్డుకోవాలి. తర్వాత సుఖ వ్యాధులు సోకుతుంది యవన బిడ్డలకు.
సుఖవ్యాధులకు మందు లేదో డాక్టర్లు కబుర్లు చెప్పి నీకు ఇస్తారు, అంతేగాని టోటల్ క్యూర్ లేదు. వెనీరియల్ డిసీజెస్, పైగా అంటుకుంటుంది కూడా. ఎంత ఘోరం! ఇలాంటివి నీ కుటుంబంలో ప్రవేశించకుండానే ప్రార్థన చేయమని, ఉపవాస ప్రార్థనా శక్తి. హల్లెలూయా. మరి వారి ప్రవర్తనను చక్కబెట్టే బాధ్యత నీకున్నది. ప్రార్థనా శక్తి కావాలి. తెగిన గాలిపటం వలె గమ్యం లేకుండా నీ పిల్లలు జీవిస్తున్నారంటే ఆ బాధ్యత నీవు తప్పకుండా తీసుకోవాలని ప్రభు దాసురాలుగా కోరుతున్నాను. ప్రతిరోజు మీ బిడ్డల కొరకు 40 వాగ్దానాలు చదవండి తల్లిదండ్రులు. మీలో ఉన్న భయము, ఆందోళన తొలగిపోతుంది. దేవుడు ఉన్నాడు, దేవుడు సమస్తం చేయగలడనే విశ్వాసం నీకు వస్తుంది. నువ్వు చాలా చింతించి భయపడి నీవేం భయపడినావు అది నీ మీదకి వచ్చేస్తూ నీ కుటుంబంలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి నువ్వు భయపడొద్దు, నీ ప్రవర్తన మార్చుకో. బీ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని ఎదుట నీకు ఒక ధైర్యం కావాలి. ఎందుకంటే నీ మనస్సాక్షి నిర్మలంగా ఉంటే యూ హ్యావ్ కరేజ్ బిఫోర్ గాడ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు రక్తమందు ప్రోక్షింపబడిన హృదయములతో మొట్టమొదటి నువ్వు పాపం చేయదు. తల్లిగా తండ్రిగా నువ్వు వంకర త్రోవపోయినావంటే నీ పిల్లలు సరైన మార్గంలో రాలేరు. నేను చెప్పినాను, బీచ్ దగ్గర ఒకసారి నిలబడినప్పుడు పెద్ద తండ్రి ఎండ్రగిచ్చి అంటారు, క్రాబ్ నడుస్తుంది వంకర, ఇలా వెనుకొచ్చింది భార్య, అలాగే నడిచింది. పిల్లలు వచ్చినాయి కోకుళ్ళు అన్నీ ఆ హెడ్ ఆఫ్ ద హౌస్ ఎలాగ నడుస్తుందో అలాగే వంకరగా నడుస్తున్నాయి. అప్పుడు నేను అనుకున్నాను, చూడు ఈ చిన్న క్రాబ్ పిల్లలు దాన్ని ఏమంటారు, ఎండ్రకాయల అన్నీ అలాగే నడుస్తుంది వంకరగా. అంటే దాని అర్థం ఏంటంటే ఇంటి బాధ్యతలు వహిస్తున్న నువ్వు తల్లిగా తండ్రిగా కానీ నీవు వంకర మార్గంలో ఉండి నీ పిల్లలు సరైన మార్గంలో నడవడం అది కానే పని. నీవు విత్తేవే పంట కోస్తావు. కాబట్టి నువ్వు మార్చుకో నీ హృదయాన్ని, నీ ప్రవర్తన మార్చుకో. బీ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. నీలో ఏదైనా అవిధేయత ఉందా తొలగించుకో. దేవా ఈ పాపం ఉన్నది, నేను తొలగించుకుంటే నాకు వద్ది పాపం, నేను పవిత్రంగా నీ సన్నిధిలో ఉంటాను, నాకు నీ ధైర్యం కావాలి. మోకరిస్తే నీ కన్నీళ్ళు రావాలి, మోకరిస్తే లైన్ కలవాలి. ఏదో నామకే వాస్తే ప్రార్థనలు కాదు నేను చెప్పేది. పోయిన వాటి ప్రార్థన, ఉపవాసం చేసినా ప్రార్థన చేసినా ఏం ఫలితం లేదు. సరైన ఫార్ములాలో నువ్వు ఉండాలి, అప్పుడు నీకు జవాబు వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇంతకుముందు కూడా చెప్పినాను, నాకు ఒక స్నేహితురాలు ఉండేది ఇంటర్మీడియట్ చదివేటప్పుడు. ఆమె దగ్గర అన్ని ఫార్ములాలు, మ్యాథమెటిక్స్ స్టూడెంట్, నేను ఎంపీసీ తీసుకున్నాను. అయితే అన్ని ఫార్ములాలు రాసుకొని చిన్న బుక్ పెట్టుకొని బట్టి కొట్టేదాన్ని. నేను ఎప్పుడు అనుకునేది ఈమె క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వస్తుంది తప్పకుండా, 100కు 100 వస్తుంది. ఈమెకు లెక్కల్లో 100 అన్ని ఫార్ములాస్ బట్టి. తీరా ఎగ్జామ్ రాసేటప్పుడు ఏ ఫార్ములా ఏ సమస్యకు పెట్టాలో తెలియదు అనమాట. మళ్ళీ 0 చుట్టుకొని వస్తుంది. నేను నీకు అన్నీ బట్టి వస్తుంది కదమ్మా, ఏం చేయాలో ఏది ఎక్కడ అప్లై చేయాలో నాకు తెలియదు. అలాగ ఉండకూడదు. అంటే నీవు నీ ప్రవర్తన చక్క చేసుకొని ప్రభు మార్గంలో ఉండి మంచి మనస్సాక్షితో నువ్వు ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా నీ బిడ్డలు సరైన క్రమంలో వస్తారు. ఇట్స్ నెవర్ టూ లేట్ టు గెట్ గాడ్స్ బ్లెస్సింగ్. తప్పకుండా దేవుడు నీ ప్రార్థన జవాబు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక యేసు ప్రభువు చిన్న బిడ్డలను చూసినప్పుడు ఎంతగా సంతోషించినాడు. ఆ మాట చదివి నేను ఆనందించినాను. మార్క్స్ వార్త 10వ అధ్యాయం చూడండి. వెన్ హీ సా లిటిల్ చిల్డ్రన్ కమింగ్ హీ వాజ్ వెరీ హ్యాపీ అట్ హిస్ హార్ట్. దట్ మీన్స్ హీ లవ్డ్ చిల్డ్రన్. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 13 నుండి 16 వచనాలు చూడండి. మన చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యం అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించను. హల్లెలూయా గట్టి చెప్దామా? గాడ్ వాంట్స్ టు బ్లెస్ అవర్ చిల్డ్రన్. తప్పకుండా ప్రభు ఉద్దేశించేది మన బిడ్డలు దీవింపబడాలని. నీ మధ్యలో నీ పిల్లలను నేనేం చేస్తాను? ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. హృదయం వంగాలి దేవుని సన్నిధిలో. యువర్ హార్ట్ షుడ్ బి బెంట్ బిఫోర్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అవును ప్రభువా, మేము అన్ని సత్యాలే విన్నాం, ఈరోజు జరిగే కార్యాలే విన్నాం. ప్రతిదీ జరుగుతుంది ఈ లోకంలో. అనేక కుటుంబాలు పతనమైపోయి
దిగజారిపోయింది. సాతానుడు అపహరించినాడు బిడ్డలను, దిగమింగుతున్నాడు. సాతానుడు ఎత్తుకొని వెళ్తున్నాడు. అయినా మేమేం చేయాలి? తల్లిదండ్రులుగా తల్లి తండ్రి చేసే ప్రార్థన ఎంత శక్తివంతమైందని, సాతాన్ని ఎదిరించి దాడి చేసి బిడ్డలను లాక్కోవాలని ప్రార్థన, ఉపవాసం ద్వారా, పవిత్రమైన ప్రవర్తన ద్వారా మా బిడ్డల భవిష్యత్తును మేము తిరిగి రాయగలుగుతామని, నువ్వు మాకు తోడుంటావని, మాకు సహాయపడతావని ఈరోజు మేము వాక్యం విన్నాము. ఎంత బాధ! మాట వినని పిల్లల ద్వారా ఎంత ఇబ్బంది, ఎంత కుటుంబానికి కీడు, నష్టము, రోగము, మరణము. నీ బిడ్డల పయనమెటు. నీకు నిద్ర పట్టకూడదు, నీకు ఆకలి కాకూడదు, నీ ప్రయాసము వ్యర్థము కాకూడదు. మొరపెట్టాలి. నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. నీ బిడ్డలను ఎవరు ఉద్ధరిస్తారు? నువ్వు అటు ఇటు తిరిగితే నీ పిల్లలు బాగుపడతారా? వాళ్ళని వీళ్ళని నమ్ముకుంటే బాగుపడతారా? వాళ్లకు వీళ్లకు ముష్టి ముడుపులు ఇస్తే బాగవుతారా? ఎవరో చెప్పిన సోదె వెంటే నీ పిల్లలు బాగవుతారా? నువ్వు ప్రార్థన చేయాలి. నీవు పవిత్రమైన ప్రవర్తన కలిగి ఉండాలి. నీవు తగ్గించుకోవాలి. నీవు మోకరించాలి దేవుని సన్నిధిలో. నీవు నీ నిస్సహాయమైన చేతులు ఆయన తట్టు ఎత్తాలి. నీ నోరు బాగా తెరువు, నేను దాన్ని నింపుతానన్నాడు. నీ బిడ్డల కొరకు నీ నోరు తెరిచి మొరపెట్టాలి. అవును ప్రభువా, మా పాపాలు క్షమించండి నాయన, మా యోగ్యతలు మన్నించండి ప్రభువా, మా ప్రార్థన లేమిని మీరు మన్నించండి నాయన. మేము తగిన రీతిగా ప్రార్థన చేయలేదు ప్రభువా, మేము మొర్రపెట్టలేదు తండ్రి, మా పాపాలు మేము ఒప్పుకోలేదు నాయన. అందుకే బిడ్డల్లో ఈ కీడు ఈరోజు మేము చూస్తున్నాము తండ్రి. మేము క్రమంగా పెంచలేదు ప్రభువా, మా పాపాలు మేము ఒప్పుకుంటున్నాము తండ్రి. బాలుడు నడవలసిన త్రోవను మనకి నేర్పాలి. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. కరుణించునైనా దేవుని వాక్యం టీవీ ద్వారా వింటున్న వారు కూడా మరి కుటుంబాల మీద నీ కరుణ ఉండాలి. ప్రార్థనా శక్తి వారికి నేర్పండి. ఉపవాస ప్రార్థనా శక్తి నేర్పండి నాయన. బిడ్డల కొరకు ఖర్చులు పెడితే కాదు, వారికి తండ్రి విలువైన వస్తువులు కొనిస్తే కాదు, వారి కొరకు సంపాదిస్తే సరిపోదు. వారికి ఉపవాస ప్రార్థన అనే పెట్టుబడి పెట్టాలి. కన్నీటి ప్రార్థన పెట్టాలి. విజ్ఞాపన ప్రార్థన చేయాలి. చేతులు ఎత్తాలి, ఆయన తట్టు చేతులు ఎత్తాలి. లేచి రేయి మొదటి జామున మొరపెట్టుమన్నాడు. నీళ్లు కుమ్మరించిన నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. నీ పసిబిడ్డల ప్రాణం కొరకు ఆయన తట్టు నీ చేతులు ఎత్తాలి. దేవుడు జాలిగల దేవుడు, కనికరం గల దేవుడు. ఆయన పిల్లలను ఆశీర్వదించిన దేవుడు, పిల్లలను చేరదీసుకున్న దేవుడు. పిల్లల తల మీద చేతులుంచి ఆశీర్వదించినాడు, వారిని ముద్దాడినాడు, వారిని దీవించినాడు. సువార్తల్లో మనం చూస్తున్నాం హౌ గాడ్ లవ్స్ ద చిల్డ్రన్. గర్భఫలము దేవుడిచ్చే బహుమానం కదా. ఆ బహుమానాన్ని ఎలా పెట్టుకోవాలో నేర్పునైనా మీ జ్ఞానం మాకు దయచేయండి ప్రభువా. నాయనా, శోధనలో ప్రవేశించక మునిపే మేము జాగ్రత్త కలిగి బ్రతకడానికి సహాయం దయచేయండి. మెలకు మాకు దయచేయండి. ఉపవసించడానికి శక్తి మాకు దయచేయండి. నీతో గడపడానికి ఉన్న సమయం మాకు దయచేయండి. విలపించడానికి కన్నీటి ప్రార్థన మాకు దయచేయండి. మొర్రపెట్టే ఆత్మ మాకు దయచేయండి ప్రభువా. మా కుటుంబాలు ఆశీర్వదింపబడాలి. మా కుటుంబాలను సాతానుడు దిగమింగకూడదు ప్రభువా. చిన్న భిన్నం చేయకూడదు నాయన. కుటుంబాలు కట్టుకోవడానికి ఉన్న జ్ఞానం దయచే తండ్రి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్,
ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, పాస్కోడ్ 7777. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ